బాబాయ్ మచ్చ మచ్చ అంటూ ఆ పిచ్చిది నా గుండెల్లో చిచ్చు పెట్టిందిరా. అది చిచ్చు కాదు బాబాయ్, ప్రేమ ఉచ్చు. కత్తిరేసినా కార్డు కొట్టినా కళ్ళ ముందే మెదులుతోందిరా. నా ప్రాణాలు తోడేస్తోంది. చూడు, ఎవరైనా మచ్చున్న మనిషి కనబడితే నాకు సిగ్నల్ ఇవ్వు. ఓకే మేడం. బాబాయ్ అదిగో మచ్చ. అయితే మచ్చ మనిషి వాడేనంటావా? వీణ్ణి గనక నీ మరదలు చూసిందనుకో, నా పెళ్లి క్యాన్సిల్. నేను హిమాలయాల్లో పేకాడుకోవాలి. వాడిది ఒరిజినల్ కాదో తెలుసుకురా. గురువేరు గురువేరు, ఇది పుట్టు మచ్చ లేక పెట్టు మచ్చ ఒకసారి చూడొచ్చా? ఉమ్ముతో తొడవచ్చా? నీకెవన్నా పిచ్చ? అమ్ము కొంపలు అంటుకున్నాయి. మరదలా, నా ప్రేమ వరదలా. అవును నిజమే, నువ్వు నవరాత్రిలో సావిత్రివే, నేను మూగబరసులో జాగేశ్వరరావుడే. మనది విచిత్ర బంధం, చిన్ననాటి స్నేహం, మాంగళ్య బలం. ఉండమ్మా బొట్టు పెడతా. యావండి ఆవిడొచ్చింది, మహాజనానికి మరదల పిల్ల. బాబాయ్ ఎందుకు కొట్టావు? ఆ ఒక్కటి అడక్కు. అది ఏది? నా వెనక నించకపోతే వాడిని ఫాలో అయి పట్టుకోవచ్చుగా. నేను అంగరక్షకుడు మాత్రమే. కర్మ. ఏంటమ్మా నీరసంగా ఉన్నావు? ఏం లేదు తాతయ్య, దొంగ పెళ్లిళ్ళు చేసుకుంటూ ఆడపిల్లల్ని మోసం చేస్తున్న ఒక నేరస్తుని పట్టుకోవాలని ట్రై చేశాను. జస్ట్ మిస్ అయ్యాడు. ఇలా దేశంలో ఉన్న ఆడపిల్లల జీవితాన్ని బాగు చేయడం తప్ప నీకంటూ భర్త సంసారం అక్కర్లేదా? నేనేం పెళ్లి చేసుకొని అనడం లేదే. ఎటొచ్చి నా పోలీస్ ఉద్యోగాన్ని వ్యక్తిత్వాన్ని గౌరవించే మనిషి కావాలనుకుంటున్నాను. కావాలంటే దొరకడానికి అక్కడ తేడాగా ఉన్నారే. అరే, వంట వాడుపు వచ్చి సంసారపక్షంగా ఉండే పిల్లలకి సంబంధాలు దొరకడం కష్టంగా ఉంటే, అలాంటిది ఉద్యోగం పేరుతో అర్ధరాత్రి అపరాత్రి వెళ్లి రౌడీల వెంట దొంగల వెంట పరిగెత్తే నీకు పెళ్ళేలా అవుతుంది? కాకపోతే పోనీ, ఉద్యోగం చేసుకుంటూ హ్యాపీగా బ్యాచులర్ లైఫ్ గడిపేస్తాను. ఈ రెటమత మాటలే వద్దంటున్నాను. రేపు పొద్దున్న నిన్ను కుర్రాడు చూడడానికి వస్తున్నాడు, అతను నీకు నచ్చుతాడో నువ్వు అతను చేసుకుంటున్నావు అంతే. తాత, మరి నా ఉద్యోగం గురించి? నేను అతనికి చెప్పలేదు, నువ్వు కూడా చెప్పొద్దు. చెప్తే నా మీద ఒట్టే. చిచ్చే, ఈ ముసలాళ్ళు ఎప్పుడు ఇంతే, సెంటిమెంట్ తో నోరు మీస్తారు. కోట్లలో వ్యాపారం, లాభం డాలర్లో. బ్రేక్ఫాస్ట్ బొంబాయిలో చేసి లంచ్ కి లండన్ లో దిగి డిన్నర్ కి ఢిల్లీ వచ్చేసాడు. మరి ఇంతకాలం పెళ్ళెందుకు చేసుకోలేదు? టైం లేక. ఆహా, శాస్త్రి గారు, వారితో కొంచెం పర్సనల్ గా మాట్లాడాలి. ఒకసారి లోపలికి పంపించరా? ఈ కాలం పిల్లలు మరీ ఫాస్ట్, అన్నీ ముందుగానే తెలుసుకోనుకున్నారు. వెళ్ళండి సార్, వెళ్ళండి. పెళ్లి కాకుండా నాకు ఇలాంటి ఇష్టం ఉండవండి. పవిడి తీయకండి, నాకు చచ్చేంత సిగ్గు. ఒక్కసారి కళ్ళు తెరవండి. అబ్బే వద్దండి ప్లీజ్. నీ గురించి నాకు ముందే తెలుసురా రాస్కల్. చూడు, నువ్వు ఇక్కడే ఉంటున్నావు. నా పని పూర్తయ్యేదాకా నవ్వుతూనే ఉంటావు, లేకపోతే ప్రాణం తీసేస్తాను. జాగ్రత్త. ఇద్దరు ఒకళ్ళనొకడు బాగా అర్థం చేసుకుంటున్నారయ్యో. మన వాళ్ళు ఒకళ్ళకొకళ్ళు దగ్గరైపోతున్నారయ్యా. పెళ్లి సెటిల్ అయినట్టే. వీడు నెంబర్ 1 రాస్కల్. వీడి పెళ్లి నేను చేస్తాను సెల్లో. నన్ను వదిలిపెట్టి ఇన్స్పెక్టర్ అమ్ము, దీనంతటికి కారణం ఆ బేసాల గుండయ్యగాడు. ఒరే డంకా, బాబాయ్ ఇన్నాళ్ళు మచ్చలేని మనిషిగా బ్రతికాను రా. చిన్న ఐడియా బాబాయ్. ఏమిట్రా అది? సింగార్ తిలకం గాని హైటెక్స్ కాటుకు గాని వాడితే. ఇది ఐడియానా? చెమట పడితే పోతుందిరా. పచ్చబొట్టు చెరిగిపోదులే ఓ ఫ్రెండు, చచ్చేదాకా వదిలిపోదులే ఓ గుండు. అయితే ఓకేనా? నో ఓకే, నాకు ఇష్టం లేదు. మచ్చైనా పిచ్చైనా పెళ్ళేవా? అద్భుతమైన ఐడియా బాబాయ్, కాకపోతే కాస్తంత నొప్పి. ప్రేమ కోసం ఎంత నొప్పైనా భరిస్తారు రా. అయితే ఇక్కడే ఉండు. గంగరబాటే ఇదిగో బాబు, యాబర్ గల్లి బండ్ర తిల్లి రొట్టంద్రా ఇందా చుంచు ఇందా ಇಲ್ಲ ಬರ್ಸಿದೆ చుంచు డ్రమాన్ నారోల గండే వెనక్కి తిరగమని అర్థం.
సమరకతల జిల్లి అంటే ప్యాంట్ ఇప్పమని అర్థం. సుంగు సుంగు ఒంగో ఒంగో. సైతు సరాసి మళ్ళా. ఆహా ఎంత చల్లగా ఉంది. మధురం మధురం ఈ సమయం, ఇక జీవితమే ఆనందమయం. మధురం మధురం. అమ్మా అయ్యో అయ్యో. ఓర్చుకో బాబాయ్ ఓర్చుకో, ఏం పర్లేదు. ఏమైందని కిలో వెన్న పూసుకున్నావంటే నువ్వు దానికి నేను 4కి రాసుకోవచ్చు. ఏంట్రా వెన్నపోస? నేను ఇంకా కొట్టలేదురా, కాలు పని చేయట్లేదు కాబట్టి సరిపోయింది, లేకపోతే నేను చంపేశావండి. అమ్మా అయ్యో అమ్మా అయ్యో. అగా ఏంట్రా నోటుకొచ్చినట్ట అరుపులేంటి, కాలుకొచ్చినట్ట కుంటుడేంటి? ఇదా అండి, ఇండియా తరపున ఒలింపిక్స్ లో కుంటు పోటీల్లో పాల్గొందాం కదా అని కుంటు ప్రాక్టీస్ చేస్తున్నా. అదే ఆ కుంటు శాఖలు చెప్తేనే నాకు కాలుద్ది. ఏమైంది బాబాయ్? మళ్ళీ అదే మచ్చ మీద వేశాడ్రా. మచ్చ కళ్ళ ముందే మచ్చ పెట్టుకుని ఊరంతా వెతుకుతున్న పిచ్చ వెదవని నడు పోలీస్ స్టేషన్ కి. అక్కడే ఉండి బాబాయ్, క్యారేజ్ తెస్తా. ఆగో పద కుంటుకుంటూ వెళ్దాం. ఏమిటి సార్ ఇదంతా? ఏంటా మచ్చోసిన ఆంబోతులాగా ఆడపిల్లల జీవితాలకే మచ్చ తీసుకొస్తావురా? ఆడపిల్లల ఒక్క ఆడపిల్లతో కూడా సంబంధం కుదరకనే కదండి ఏడుపు. ఆ ఐడియా కూడా ఉందన్నమాట. ఏ ఏరియా కావాలో కోరుకో. ఏరియా ఏంటండి? అదే పోలీసులు దుర్మార్గులు దుష్టులు నీచులు నికృష్టులని కదా మీ అభిప్రాయం. నేను అలా కాదు, నిన్ను ఏ ఏరియాలో కొట్టమంటే ఆ ఏరియాలో కొడతాను. 1 టౌనా 2 టౌనా కోరుకో. టౌన్ ఏంటండి? అయ్యో అమ్మో అయ్యో నేనేం కొట్టానండి? అమ్మో నేనేం చేసేసాను? చెప్పండి. అయ్యయ్యో. అమ్మయ్యా, కొట్టి కొట్టి నీరసం వచ్చేసింది. మళ్ళీ ఏ బోండావో బోనవిటో తాగితే కానీ ఓపిక రాదు. అమ్మా అమ్మా. గుడ్ మార్నింగ్ మేడం. నీలకంఠం, నువ్వు డ్యూటీలో ఎప్పుడు జాయిన్ అయ్యావు? ఇవాళే మేడం. మీకు శుభవార్త మేడం, ఆ మచ్చవాడు దొరికాడు తెలుసా? మచ్చవాడు దొరకడం ఏమిటయ్యా? ఆల్రెడీ అతను పట్టుకుని జైల్లో తోశానుగా. ఏంటయ్యా ఇది? కొంపతీసి ప్రాణాలు కానీ పోలేదు కదా? ఆ లెవెల్లోనే ట్రై చేశాను మేడం, ముండిగట్టం పోలా. నోర్మి, అన్యాయంగా అమాయకుడిని పట్టుకుని కొట్టావు. పద హాస్పిటల్కి తీసుకెళ్దాం. అమ్మా అయ్యో అమ్మా అయ్యో. ఊరికి అరవబాకు బాబాయ్. డాక్టర్ నిన్ను బలానికి పళ్ళు తినమన్నారు. రేగి పెళ్లితేనా? వేప పళ్ళుతే చింత పళ్ళుతే. అసలు ఇదంతా నీ వల్లే వచ్చింది. మచ్చ అన్నావు, అమ్మ గేదలాగా మచ్చ వేయించావు. వాడు సెల్లో వేసి దుర్నపోతులు పొడిచినట్టు కుళ్ళ పొడిచాడు. అమ్మా అయ్యో అమ్మా అయ్యో.